హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం గుమగుమలాడే బిర్యానీ మసాలా పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం చేసుకునే ఏ బిర్యానీ అయినా సరే రుచిగా ఉండాలంటే అందుకు బిర్యానీ మసాలా పొడే ముఖ్యంగా కావాల్సింది. మనం మార్కెట్లో దొరికే ఎంత క్వాలిటీ బిర్యానీ మసాలా పౌడర్ని కొని యూజ్ చేసినా కూడా రాని ఫ్లేవర్ మరియు టేస్ట్ అయితే మనం తయారు చేసుకున్న ఈ ఒక్క బిర్యానీ మసాలా పౌడర్ తోనే మీ బిర్యానీకి మంచి టేస్ట్ ని, మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది. కాబట్టి ఇక నుండి బయట కొనే పని లేకుండా ఈ బిర్యానీ మసాలా పౌడర్ ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనం ఈ బిర్యానీ మసాలా పౌడర్ ని తయారు చేసుకునేటప్పుడు ఘాట్ ఎక్కువగా ఉన్న మసాలా దినుసుల్ని తక్కువగా వేసుకోవాలి. ముందుగా ఈ మసాలాలన్నీ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, ఇంకా ఒక 5 బిర్యానీ ఆకులు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అయితే మసాలాలు వేయించుకునేటప్పుడు ఈ ఆకులు కూడా అందులో చక్కగా వేగిపోతాయి. తర్వాత ఇందులోనే ఒక 6 వరకు అనాస పువ్వులు, 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు, ఒక 3 వరకు జాపత్రి, అలాగే ఒక 6 వరకు మరాఠీ మొగ్గలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మరాఠీ మొగ్గలు కాస్త చిన్నవిగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 6 వరకు వేసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న మరాఠీ మొగ్గలు కాస్త పెద్దవిగా ఉంటే గనక ఒక 3 వరకు వేసుకున్నా కూడా సరిపోతాయి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాలకులు, తర్వాత ఇలా చిన్న జాజికాయ ఒకటి తీసుకుని కొద్దిగా దంచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ జాజికాయ అయితే అన్ని మసాలాల కన్నా కూడా ఘాటు ఎక్కువగా ఉంటుందండి, అందుకే అది తక్కువగా వేయాలి. కాబట్టి నేను ఇక్కడ చిన్న జాజికాయ మాత్రమే తీసుకున్నాను. అలాగే ఒక 6 వరకు నల్ల యాలకులు కూడా వేసుకోవాలి. ఇంకా 2 ఇంచుల వరకు పొడుగుండే 2 దాల్చిన చెక్క ముక్కలు తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాలు, ఇంకా ఒక 3 వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ని తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేనట్లయితే నార్మల్ రెడ్ చిల్లీస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో మాత్రమే కంటిన్యూస్ గా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడేనండి ఈ దినుసులన్నీ కూడా అన్ని వైపుల నుండి కూడా సమానంగా వేగుతాయి. ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ దినుసులన్నీ కూడా అస్సలు మాడిపోకూడదు, జస్ట్ కొద్దిగా వెచ్చబడితే సరిపోతుంది. చూడండి, 1 నిమిషం పాటు వీటిని డ్రై రోస్ట్ చేయడం వల్ల ఈ మసాలాల నుండి ఒక మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు అలాగే వదిలేయండి. చూడండి, కాసేపటికి దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉండే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ చల్లారి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కూడా వీలైనంత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పెట్టి తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ పొడి కాస్త వేడిగా ఉంటుంది, అందుకని కాసేపు ఈ బిర్యానీ మసాలా పౌడర్ ని ఒక ప్లేట్ లోకి వేసుకుని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత పొడిగా ఉండే ఒక గాజు సీసాలోకి వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ బిర్యానీ మసాలా పొడి మనకి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, మన బిర్యానీ మసాలా పొడి తయారైపోయింది. ఈ కొలతలతో ఇలా ఒకసారి బిర్యానీ మసాలా పౌడర్ ని తయారు చేసిన తర్వాత మీకు నచ్చిన ఏదైనా బిర్యానీని వండుకుని చూడండి, ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఎంత టేస్టీగా ఉంటుందో. తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.